విజయజ్యోతి లాంటి నాయకురాలు బద్వేల్ నియోజకవర్గానికి ఎంతో అవసరం. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగుడి అచ్యుతారాజు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహ బద్వేల్ నియోజకవర్గంలో ఇన్ని రోజులు భవసత్వాలు కోల్పోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్కు షర్మిల రాకతో ఒక కొత్త చరిస్మా ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా మన బద్వేల్ నియోజకవర్గంలో కొత్త చరిస్మా సృష్టించిన విజయజ్యోతి గారు నిత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను తలెత్తుకునేలా చేస్తూ ఎళ్లవేళలా తాను భరోసాగా ఉంటూ తన అభ్యర్థిత్వాన్ని బలపరుచుకుంటూ ఇంటింటి ప్రచారంలో దూసుకొని పోతున్న మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయజ్యోతి గారి విజయానికి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా విజయం సాధించి మన బద్వేల్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను ఎల్లవేళలా పరిష్కరిస్తుందని మా కాంగ్రెస్ పార్టీ తరపున మా అభ్యర్థి విజయజ్యోతి గారి తరపున మేము స్పష్టమైన హామీ ఇవ్వగలమని తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో బద్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబవరం సుధాకర్ రెడ్డి, గోపవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాంబయ్య, అట్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్ గంగయ్య, బి కోడూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవిందాయపల్లె గుర్రప్ప, గోపవరం మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు డేవిడ్, అట్లూరు మండలం నాయకులు వెంకట సుబ్బయ్య, బాల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ గురించి గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో కనుమరుగైపోయినది. ఇప్పుడు జ్యోతి మేడం గారు వచ్చిన తర్వాత మరి ఆమె ఆదేశాలు ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాలు చెప్పుకుంటూ ఆమెకుండే పరిచయాలతో మరి ముందుకు రాత్రి 10 గంటల వరకు తిరిగి ఒంటరి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతూ ఉన్నది. అదేవిధంగా కార్యకర్తలు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తున్న దృఢ నమ్మకం మాకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జలసత్వాలు పెరిగినాయి. మరి ఆ బంధాలోనే ఇక్కడ కూడా మేము గట్టిగా పనిచేసడానికి ముందుకు పోతూ మా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు వివరించుకుంటూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రామిస్ చేసి ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చే విధంగా, మరి గృహ నిర్మాణ పథకం కింద 5 లక్షల రూపాయలు మరి ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో మనకు పొందుపరిచి ఉన్నారు. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది మనకు తప్పనిసరిగా ఇస్తున్న దృఢనమ్మకము ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజలంతా ఒక్కసారి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మరి పూర్వ వైభవాన్ని చూపించాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి నిర్దేశం చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆనాడు న్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళా పునరాలించుకోవాలని, ఈ దేశానికి చేసిన సేవలు మరురాని సేవలు గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఏ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఏ అభివృద్ధి అనేది జరగలేదు. ఆనాడు కట్టిన ప్రాజెక్టు, ఆనాడు కట్టిన విద్యా విధానాలు, ఆనాడు కట్టినటువంటి రైల్వే స్టేషన్లు, ఆనాడు కట్టినటువంటి ఫ్యాక్టరీలు తప్ప కొత్తగా ఎక్కడ ఏర్పాటు చేసిన పాపన పోలేదు. వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ చేసి చూపించినట్టు ఏమీ లేదు. కాబట్టి ప్రజలకు అందరికీ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని, రాష్ట్రంలోనూ సెంట్రల్లోనూ అధికార పార్టీ వస్తే అందరికీ మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని మేము కోరుకుంటున్నాం.